కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మంచి సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఆయనకు కన్నడలోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో సుదీప్ నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగులో ఇదే స్టార్ డైరెక్టర్ తో బాహుబలి మూవీలో నటించారు. అంతేకాదు గతేడాది కిచ్చా సుదీప్ హీరోగా నటించిన విక్రాంత్ రోనా మూవీ కూడా తెలుగులో విడుదలైంది. ఇక్కడి ప్రేక్షకులను అలరించింది. అయితే గత 28 ఏళ్లుగా కన్నడ చిత్ర పరిశ్రమలో కిచ్చా సుదీప్ సేవలందిస్తున్నారు. దీనికి గుర్తింపుగా డాక్టరేట్ ను ఇచ్చేందుకు ఓ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. కానీ కిచ్చా సుదీప్ డాక్టరేట్ ను వద్దని సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం ఈ వార్త కన్నడ సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. వినోదం, నటనలో హీరో కిచ్చా సుదీప్ చేసిన సేవలను కర్ణాటకలోని తమకూరు విశ్వవిద్యాలయం గుర్తించింది. దాంతో ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించుకోవాలని నిర్ణయం తీసుకుంది. వీసీ సిండికేట్ సమావేశంలో జరిగిన ఈ చర్చను సుదీప్ పిఏ ద్వారా ఆయనకు తెలియజేశారు. 2 రోజుల తర్వాత ఈ విషయంపై స్పందించిన కిచ్చా సుదీప్ డాక్టరేట్ తనకు వద్దని చెప్పారు. యూనివర్సిటీ నిర్ణయం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి సేవ చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. తనకు ఇవ్వడం కంటే సమాజ సేవ చేస్తున్న వారిని గుర్తించి వారిని గౌరవించడం బాగుంటుందన్నారు కిచ్చా సుదీప్. డాక్టరేట్ ను అందుకునే స్థాయి తనకు ఇంకా రాలేదని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. చివరకు యూనివర్సిటీ ఇచ్చిన గౌరవాన్ని కిచ్చా సుదీప్ తిరస్కరించారు. యూనివర్సిటీ స్నాతకోత్సవ విలేకరుల సమావేశంలో తమకూరు యూనివర్సిటీ ఛాన్సలర్ వెంకటేశ్వర్లు ఈ విషయాలను వెల్లడించారు. ఇక ఈ వార్త కన్నడ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది. డాక్టరేట్ ను కూడా వద్దని సమాజ సేవ చేస్తున్న వారికి ఇవ్వాలని కిచ్చా సుదీప్ చెప్పడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదీప్ సింప్లిసిటీతో ఉండే వ్యక్తి అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.